తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత తమ నూతన పార్టీని ఈరోజు ప్రారంభించారు. దాని పేరు గతంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని పోలిన విధంగానే తెలంగాణ రాష్ట్ర సేనగా నామకరణం చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా పరిణామం చెంది పేరు మార్చుకున్న నేపథ్యంలో టీఆర్ఎస్ అనే బ్రాండ్ను వాడుకోవాలన్న ఉద్దేశంతో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తమ పార్టీ పేరు అబ్రివేషన్ టీఆర్ఎస్ అని వచ్చే విధంగా పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాని పేరు తెలంగాణ రాష్ట్ర సేనగా నామకరణం చేశారు. ఈ తెలంగాణ రాష్ట్ర సేన ప్రస్తుత రాజకీయాల్లో తన ప్రభావాన్ని చూపించడానికి తీవ్రంగా కృషి చేసే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ రాజకీయ శూన్యత ఏర్పడిందని భావిస్తున్న తరుణంలో గతంలో తీన్మార్ మల్లన్న కూడా ఒక పార్టీని ఏర్పాటు చేశారు. దాని పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీగా నామకరణం చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కల్వకుంట్ల కవిత తమ పార్టీని ప్రజల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితి అదేవిధంగా తమ ఉనికిని చాటుకుంటూ తెలంగాణలో పాగవేయాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడే పురుడు పోసుకున్న ఈ తెలంగాణ రాష్ట్ర సేనకు తీవ్రంగా పోటీ ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. అయినప్పటికీ రానున్న శాసనసభ ఎన్నికల్లో తమ ప్రభావాన్ని చూపెట్టుకోవాలని అదేవిధంగా అధికారంలోకి రావాలని తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకువెళ్లాలని తెలంగాణ కోసం పోరాడిన అమరుల కోసం న్యాయం జరగాలని ఆశించిన తెలంగాణ రాలేదని తెలంగాణ ఏ లక్ష్యం కోసమైతే ఏర్పడిందో దానిని నిర్మించేందుకు ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు తమ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సేన కృషి చేస్తుందని ఈ పార్టీ ఆవిర్భావం సందర్భంగా కల్వకుంట్ల కవిత ప్రస్తావించారు. సరే, ఏది ఏమైనా కూడా ఒక రాజకీయ శక్తి ఇక్కడ పురుడు పోసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ను ఎవరు ఢీకొంటారా అనే సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్ర సేన అనేది రాష్ట్ర రాజకీయాలలో కొత్త చర్చకు తావిస్తుంది. ఏది ఏమైనా కూడా ప్రజల పక్షాన ఎవరైతే పోరాడతారో ప్రజల కోసం ఎవరైతే నిలుస్తారో వారికే ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉంది. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు.